తెలంగాణలో ఒక కథనం వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పగబట్టినట్టు బీఆర్ఎస్ గవర్నమెంట్ శాంక్షన్ చేసిన పనులన్నిటిని కూడా ఆపేసింది. అవన్నీ పనులు కొనసాగించడం లేదని చెప్పేసి టోటల్గా అన్ని డిపార్ట్మెంట్స్ మీద ఒక కథనం రాసింది. దాని మీద సంజయ్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఒక్కొక్క ఐటమ్ మీద మాట్లాడిన ఆయన ఒకటి బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతూ ఆయన బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ 1774 కోట్లు శాంక్షన్ చేసేది మాట వాస్తవమే, కానీ ఫండ్స్ అలొకేషన్ కాలేదని చెప్పేసి మాట్లాడడం అది వచ్చే అబద్ధం. ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఫస్ట్ శాంక్షన్ ఇస్తారు, వర్క్ ఎట్టేట్లా జరిగితే అది 2 years ప్రాజెక్టా, 3 years ప్రాజెక్టా, 5 years ప్రాజెక్టా, దానికి తగ్గట్టుగా ఆ బడ్జెట్లో అలొకేషన్ ప్రతి సంవత్సరం ఒక బడ్జెట్లో అలొకేషన్ అనేది ఉంటుంది. ఆ ప్రాజెక్టు మంజూరు చేసినాం. ఆ ప్రాజెక్టుకు సంబంధించి బసవేశ్వర ప్రాజెక్టు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ అక్కడ ఏదైతే సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలనో పంప్ హౌస్ దగ్గర పంప్ హౌస్లో ఇంటేక్ వెల్ కానీ పంప్ హౌస్లో వెల్ కానీ కట్టే కొరకు కానీ ల్యాండ్ అంతా అక్విజిషన్ చేయడం జరిగింది. అదే మాదిరిగా పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఆయన మాట్లాడతాడు ఏంటంటే ఈడికెళ్ళి ఆడదాకా మొత్తం కాలువలు తీయలేదని మాట్లాడతాడు. ఫస్ట్ ఇక్కడ పంప్ హౌస్ కంప్లీట్ అయిన తర్వాతనే కాలువలు తీస్తాం కాబట్టి దాని తర్వాత దాన్ని కూడా తదుపరి ల్యాండ్ అక్విజిషన్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ రకంగా మీరు అబద్ధాలు మాట్లాడడం, ప్రజలను తప్పుతో పట్టించడం కరెక్ట్ కాదని ఎమ్మెల్యే గారికి నేను చెప్తున్నా. ఇంకొక విషయం మాట్లాడిండు, 8 TMCల నీళ్ళు అలాట్మెంట్ చేసారు, అవి కాళేశ్వరం నుంచి రావాలని చెప్పేసి మాట్లాడినారు. అసలు సింగూరు ప్రాజెక్ట్లోనే ప్రతి సంవత్సరం ప్రాజెక్ట్ నిండి కిందికి 50 TMCల నుంచి 200 TMCల నీళ్లు ఎప్పుడైతే ఖచ్చితంగా వర్షాకాలం మంచిగా అవుతుందో 200 TMCల నీళ్ళు పోతుంటాయి. మనం అదే టైంలో కూడా లిఫ్ట్ చేసుకొని మొదటి పంటకు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి స్పెషల్గా